హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ షాప్లో దొరికే క్యారెట్ హల్వాని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పావు కేజీ క్యారెట్స్ తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పీల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, క్యారెట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల క్యారెట్ ఉన్న ఒగరు పచ్చిదనం పోయి టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ అనేది వేగకపోతే హల్వా అస్సలు బాగోదు. క్యారెట్ వేగేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా వేగినాక ఇందులో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేశాను. వేసుకున్న పాలలో ఈ క్యారెట్ తురుము అనేది బాగా ఉడకాలి. ఉడికి దగ్గరికి వస్తుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి లేదా యాలకులను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలల్లో క్యారెట్ తురుము ఉడుకుతున్నప్పుడు 1 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ అంతా ఉడికి దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, క్యారెట్ అనేది చాలా బాగా ఉడికింది కదా. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మొత్తం పర్ఫెక్ట్గా ఉడికి దగ్గరికి వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉడికినాక ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా హల్వాని రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.